అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో చాలామందికి ఉండే క్వశ్చనే. సో అన్న, నేను ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఒక బ్రాంచ్లో జాయిన్ అయ్యాను, బట్ నాకు కావాల్సిన బ్రాంచ్ ఆ కాలేజ్లో కౌన్సిలింగ్ టైంలో రాలేదు బికాస్ ఆఫ్ మై ర్యాంక్. సో అన్న, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్లో జాయిన్ అయిపోయాను, దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో నాకు ఆ బ్రాంచ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అన్న, నేను ఫస్ట్ ఇయర్ అయిపోయాక, ఎలాగా ఫస్ట్ ఇయర్లో అందరికీ అన్ని సబ్జెక్ట్స్ కామన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఎప్పుడైతే మన డిపార్ట్మెంట్ కోర్లోకి అడుగు పెడతామో అప్పుడు నేను బ్రాంచ్ అనేది మార్చుకోవచ్చా, నేను బ్రాంచ్ స్లైడ్ చేసుకోవచ్చా, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళొచ్చా అనేది క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ ఈ వీడియో చేశాను. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచే గేట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే, గేట్లో ఈసారి మంచి ర్యాంక్ సంపాదించి ఎంటెక్ ఐటీలో చేద్దాం అనుకుంటే కనుక, మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటే కనుక అన్అకాడమీ కెన్ బీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. సో అన్అకాడమీలో దిర్ ఆర్ 2 డిఫరెంట్ స్కీమ్స్ అనుకోవచ్చు. సో ఒకటేమో ప్లస్ సబ్స్క్రిప్షన్, ఒకటేమో ఐకానిక్ సబ్స్క్రిప్షన్. ప్లస్లో ఏంటి అంటే మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన లైవ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రమ్ ఇండియాస్ టాప్ ఎడ్యుకేటర్స్. సో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది, క్విజెస్ ఉంటాయి, డీటెయిల్ నోట్స్ అండ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకానిక్లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక పర్సనలైజ్డ్ కోచ్ ఇవ్వడం జరుగుతుంది. సో హీల్ బి మెంటరింగ్ యూ, ఎక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు. సో దిస్ విల్ వాట్ బీ అడిషనల్ ఇన్ ఐకానిక్. సో ప్లస్ అండ్ ఐకానిక్ రెండు చూడండి. ఒకవేళ మీకు ఫస్ట్ నుంచే గేట్ ప్రిపేర్ అవుదాం అనే ఒక స్ట్రాటజీ ఉంటే యూ కెన్ టేక్ ది సబ్స్క్రిప్షన్. ఓకే, సో నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై సబ్స్క్రిప్షన్, దాంట్లో మీకు 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే వంశీ 10 అనే కోడ్ వాడితే, VAMSI10, ఆ కోడ్ వాడితే మీకు 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ లభిస్తుంది. సో యూ కెన్ సేవ్ 10% ఇన్ దట్ వే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ చెక్అవుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే, సో బేసిక్గా అన్న స్లైడ్ అవ్వడం, ఇస్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ రియల్, అలాంటిది అసలు జరుగుతుందా అంటే ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ అది మీ కాలేజ్లో ఉందా లేదా అనేది మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు అడ్మిషన్ టైంలో కానీ ఆల్రెడీ జాయిన్ అయిపోతే వన్స్ ఆస్క్ యువర్ మేనేజ్మెంట్, సో సార్ మన కాలేజ్లో ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్లైడ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్. మ్యాక్సిమం కాలేజెస్లో ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఈ స్లైడింగ్ మోడల్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఇయర్లో కొంతమంది కాలేజ్ వదిలి వెళ్ళిపోతారు కదా. సో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు, బట్ దీనికంటే మంచి కాలేజ్ రావడం వల్ల మేబీ ఇన్ 3rd రౌండ్ 4th రౌండ్ ఇన్ జోసా కౌన్సిలింగ్ ఆర్ వాట్ ఎవర్ వే వాళ్ళకి మంచి కాలేజ్ వస్తే దే విల్ లీవ్ దిస్ కాలేజ్ కదా. సో ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లీవ్ అయింది సిఎస్సి బ్రాంచ్ నుంచి, సో సిఎస్సిలో కొంత వేకెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ లెఫ్ట్ ఫ్రమ్ ఈసీ బ్రాంచ్ నుంచి, సో ఈసీలో కొంత వేకెన్సీ ఉంటుంది. అలా అన్ని బ్రాంచెస్లో కొంచెం వేకెన్సీ క్రియేట్ అవుతుంది కదా. సో ఆ వేకెన్సీని ఎందుకు వేస్ట్ చేయడం, ఎవరికైనా మన కాలేజ్ నుంచి వేరే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వై నాట్ టేక్ దెమ్ దేర్ అనేది ఆ యొక్క స్లైడింగ్ మోడల్ అనమాట మ్యాక్సిమం కాలేజెస్లో. సో ఎవరైనా ఫస్ట్ ఇయర్లో మీ కాలేజ్ నుంచి ఒక బ్రాంచ్ నుంచి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ సీట్లు మిగులుతాయి. కాబట్టి ఆ మిగిలిన సీట్స్ని ఫుల్ చేయడానికి ఆర్ వాటిని అట్లా ఖాళీగా చేయడం ఎందుకు, మన కాలేజ్ నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వై నాట్ సెండ్ దెమ్ దేర్ అనేదే స్లైడింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి మొత్తం ఫుల్ అయిపోయింది ఫస్ట్లో, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను సిఎస్సి అని చెప్పి, నో స్పెషల్ అటెన్షన్ టు సిఎస్సి, జస్ట్ చెప్తున్నాను. సో సిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ ముందే అన్నీ ఫుల్ అయిపోయాయి, కానీ ఫస్ట్ ఇయర్ అయ్యే లోపల 3 వెళ్ళిపోయారు సిఎస్సి నుంచి. ఓకే, కానీ మీ కాలేజ్ నుంచి ఒక 50 మందికి ఇంట్రెస్ట్ ఉంది సిఎస్సికి వెళ్ళడానికి కదా. సో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, 3కే. మరి ఆ 3ని ఎలా సెలెక్ట్ చేయాలి 50 మంది నుంచి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ జీపీఏ. సో ఎవరికైతే మీ ఫస్ట్ ఇయర్ ఎండ్ కల్లా సిజిపిఏ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో ఆ విధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎవరికైతే ఎక్కువ సిజిపిఏ ఉంటుందో వాళ్ళకి ముందు వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో సీట్ దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో ఈ విధంగా స్లైడింగ్ అని జరుగుతుంది. సో ఎంత సిజిపిఏ అన్నా అంటే దట్ అగైన్ డిపెండ్స్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. సో మీ కాలేజ్లో మినిమం కట్ ఆఫ్ సిజిపిఏ అంతా అట్లీస్ట్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో కొన్ని కాలేజ్లో ఎలా ఉంటుందంటే, మీరు స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా మీకు కొంత మినిమం సిజిపిఏ వచ్చి ఉండాలి. మీకు ఆ బ్రాంచ్ వస్తుందా రాదా అని వేరే విషయం, జస్ట్ ఆ యొక్క స్లైడింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు కొంత సిజిపిఏ రావాలి, మినిమం సిజిపిఏ. అది ఎంత అనేది ఇట్ అగైన్ డిపెండ్ ఆన్ యువర్ కాలేజ్. సో అగైన్ మీరు మీ కాలేజ్ మేనేజ్మెంట్నే ఆ విషయం అడగాలి. సో నిజంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈసీ, ట్రిపుల్ ఆర్ మెకానికల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బట్ మీకు మెకానికల్ ఇష్టం లేదు, మీకు సిఎస్సి అంటే ఇష్టం. సో ఆబ్వియస్లీ ఇవాళ రోజుల్లో ఎలా ఉందంటే, నేను ఏమీ అది ఇంపార్టెంట్ బ్రాంచ్, ఇది తక్కువ ఇంపార్టెంట్ బ్రాంచ్ చెప్పట్లేదు, బట్ ఇవాళ డేస్లో ఆర్డర్ ఎలా ఉంది అంటే చాలామంది ఫస్ట్ సిఎస్సిని ప్రిఫర్ చేస్తున్నారు, తర్వాత ఈసీని ప్రిఫర్ చేస్తున్నారు, తర్వాత ట్రిపుల్ మెకానికల్, ఈ విధంగా ఉందన్నమాట ఆర్డర్.
సో మీకు సిఎస్సి ఈసీ కావాలంటే అవి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న బ్రాంచెస్ కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో చాలా 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 మంచి మార్క్స్ అండ్ గ్రేడ్స్ సంపాదిస్తేనే యూ కెన్ డూ దట్. సో నిజంగా మీ కాలేజ్లో స్లైడింగ్ ఉంది అండ్ మీకు ఫస్ట్ నుంచి స్లైడ్ అవ్వాలనే ఒక కోరిక ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ మొత్తం బాగా చదవండి. పుట్ యూర్ 100%. ఓకే, ఫస్ట్ ఇయర్ ఒకవేళ మీరు మంచి స్కోర్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు ద బ్రాంచ్ దట్ యూ వాంట్ అండ్ మిగతా 3 ఏళ్ళు మీకు కావాల్సిందే మీరు చదువుతారు. ఓకే, ఇన్ దట్ వే ఇట్ విల్ హెల్ప్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన వెంటనే మీకు కనుక స్లైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మీ మేనేజ్మెంట్కి కాల్ చేయండి ఆర్ ఈమెయిల్ చేయండి. ఆస్క్ దెమ్ మన కాలేజ్లో ఈ స్లైడింగ్ ఫెసిలిటీ ఉందా ఆర్ బ్రాంచ్ చేంజ్ ఫెసిలిటీ ఉందా. ఆస్క్ దెమ్. మెజారిటీ కాలేజ్లో ఉంటుంది. ఉంటే మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. లేకపోతే ఆబ్వియస్లీ మనం ఏం చేయలేం. సో యా, ఇది ఇవాల్టి వీడియో టు గివ్ యూ అ క్లియర్ గైడెన్స్ ఆన్ వాట్ ఈస్ స్లైడింగ్ అండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పి. ఓకే, మీకు ఇవాల్టి వీడియో హెల్ప్ఫుల్గా ఉండుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.